వెల్కమ్ బ్యాక్ టు అభిరామ్ ఛానల్ అంటే మా తమ్ముడు. సో గైస్ ఈరోజు అయితే మనం గ్రానీ చాప్టర్ 3 ఆడబోతున్నాం. గేట్ ఎస్కేప్. నెక్స్ట్ చాప్టర్లో అయితే గ్రానీ చాప్టర్ 3 ఆడతాం, కానీ ట్రైన్ ఎస్కేప్. మీరు జస్ట్ ఒక 5 లైక్స్ చేసినారనుకోండి, మేము కన్ఫామ్గా ఆడతాం. సో ఇప్పుడు గేమ్ లోపలికి వెళ్దాం, కానీ ఇక్కడ గ్రాండీని అయితే తీసేస్తున్నాం. శ్రీలింద్ర పేరు ఉండట్లేదు, ఎందుకంటే ఆడేది నేను కాదు కాబట్టి. సో ఇంకా మనం గేమ్ లోపలికి వెళ్తాం. చలో సో ఇప్పుడైతే వచ్చేసినాం మనం. తెలుసు ఎట్లా తెలుసు మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే గ్రాంపా గారి గుండు ఉంది కదా, నితిన్ పడగొడతా గన్ను చూసుకొని. ఇప్పుడు నువ్వు నవ్వుతావు, అదే గ్రాంపా నవ్వుతాడు. నువ్వు ఇరగొడతావా లేకపోతే వాడు నీవే ఇరగొడతాడా? నేను ఇరగొడతా. అమ్మ చిలకమ్మ చిలకమ్మ అంటే అమ్మాయి అమ్మ సెంట్రీలో అమ్మ వచ్చి నేను ఎత్తుకో సెంట్రీలో. అరే వచ్చిందనుకో గన్ను తీసుకొని కొడతాను. అవసరమా? అక్కడ లోపలికి వెళ్ళి మనం చూడు, అక్కడ ఉన్న చూడు, పీచే ఉదర్ ఏందిరా అది? దాని లోపల ఏముంటుంది? బ్రో తొందరకి వెళ్ళి గన్ వస్తుంది. గన్నా స్లింగ్ షాట్ దాని లోపల మనకి ఏముంటుంది అనుకుంటున్నారా? రాకెట్ ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా ఉంటుందిరా, ఎందుకన్నా ఫస్ట్ రాకుంటాం కదా. ఇది అది మనకు కావాల్సింది దానికోసం కట్ట కావాలి. కట్ట ఈ టేబుల్ బయట ఉంటుంది. ఈ టేబుల్ని కోసేస్తే కట్ట వస్తుంది. టేబుల్ వాడు ఎక్కడికి వెళ్తే ఏంద్రా? రాని వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాడు కానీ ఏదో గొడవ వేసుకుని ఉంటారు. రాని పుట్టింటికి తీసుకురావడానికి వెళ్ళిండేమో. ఏంద్రా ఏడింద్రా అసలు? అరే నువ్వు ముందు వెళ్ళి గన్ను తీసుకోరా. సురేష్ మనం ఇప్పుడు ఈ కీని మనం మీద పడేద్దాం. షిఫ్ట్ చేసిన మనం అన్నమాట. సౌండ్ పొల్యూషన్ వచ్చి సైలెంట్ పొల్యూషన్ వచ్చింది. కీ ఇది నాకు గన్ను తీసుకో. ఏ గ్రాండ్ ఫాదర్ నిద్రపోయినాడేమో చూడుకో. కింద పడేస్తే మళ్ళీ బయటికి తీసుకొని రావచ్చు. బయటికి వెళ్ళి తీసుకో ప్లీజ్. సరే కీ తీసుకురా తొందరగా. వెపన్కి కింద ఇది ఉంది వెపన్. నేనేమనుకుంటానంటే కామకాయ దేవుడా మూసైరా బస్సుకు వస్తుందంటే ఇది వచ్చింది. నేను ఇంకా రాకెట్ వచ్చాను ఇదే రావాలి. బస్సుకు కావాల్సిందే. నేను తలకై నమ్మేస్తా. ఎదురండి నేను ముక్కిని ఇస్తా. అయితే నేను మనకు కావాల్సింది దొరికింది. ఒక
ఇది అవసరమే గాయ్స్. కింద పడతాం. అరే తిప్పు. జస్ట్ ఒక 5 లైక్స్ చేయండి. నెక్స్ట్ అయితే కన్ఫామ్గా చేస్తాం ట్రైన్ ఎస్కేప్. అవును గాయస్, ఇంకా ఫోటో చూపియం. మీరు ఒక 1 బిలియన్ లైక్స్ చేస్తే అప్పుడు మనకేమైనా మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 20 ఓ కాకి నాకు ఈ ఇంజనీర్ రవిదా ఇది పాప ఏం చేస్తా గూ స్పేస్ నీకైతే అది గూ ఏది కట్టవాడా ఎంకడవాడా గోవిందా పడుకున్నాము చూడు. ఎస్ కోతి చచ్చనాక చేస్తాడు. కోతి చచ్చనాక చచ్చిండు. కోతి ఉల్టా పడింది. ఇప్పుడు ఫ్రాగ్ ఉల్టా పడుతుంది. ఇప్పుడు నేను దీన్ని రవడి అరే గణేశం కాకిని లేపి పోరా ముందు. కాకి లేపినాక మళ్ళీ చుట్టేస్తాడే. ఓ చుట్టేస్తాడే. పుట్టింటికి వెళ్తావా కీ ఇస్తావా? మూసుకొని చెయ్యి. అది జనరేటర్ ఇదేంటి కోతి. నా మనసు డాడీ పీటేద్దు. అరే ఎలా అక్కడ చూడక అదే జస్ట్ నుంచి బయటికి వెళ్ళినాకో గోయిందా అవుతుంది. క్రాప్ అవుతాయి. ఇప్పుడు మనం బుల్లెట్స్ లేవు కదా, బుల్లెట్స్ తీసుకుందాం. సడన్గా గుంట షటిల్ నుంచి బయటకు వచ్చేసింది గైస్. ఏం చేస్తావు? ఇది షటిల్ నుంచి ప్యాంటుకి దూరి మళ్ళీ కింద పడితే లోపల వేసుకో. అరే నువ్వు ఆపరా. ముందే నాకు వాడి దుమ్ము కాకున్నాకి నేను వాడిని ఎత్తుకుతున్నా. మొదలు ఒక్కడివి. అరే ఇంకొక నిమిషం గురి కాలేదు. అప్పుడు ఎట్లా వేస్తారా? 2 minutes అయిందిగా. ఇదిగో 2. రామా వద్దు ఇప్పుడు వద్దు. బుల్లెట్స్ వేస్ట్ వద్దు. మనకి ఇంకా ఏమేమి కావాలి? గాయ్స్ ఇంకా బోల్ట్ కావాలి. వీల్ కూడా బయటికి వెళ్ళి చూడిపో. కట్టు బయటికి వెళ్ళి చూసినాను. గ్రామం వస్తే నేను తాత చూడు. దీని లోపల 2019 గాలి ఉంది. 56 1 crore. దీని లోపల చూడని రా నన్ను. పక్కన బ్యాక్ సైడ్ పక్కన బ్యాక్ సైడ్ ఎదురా ఎవరు అనుకునేవాడు. అగు దీంట్లో చూడనీరా. ఇక్కడ ప్రాక్టీస్ ఏదో చికెన్. ఏమైనా కాకి వారా. వస్తాడు వాడిని లేపే ఒక్కసారి. ముందు వెళ్ళి గ్రాండ్ సో ఇంకా మనం ఇది మెల్లగా వెళ్ళరా. చెప్పలేదు వస్తాడని. చెప్పలేదు కానీ రిస్క్ వద్దన్నావు. నేను రిస్క్ వద్దాను ఎందుకన్నా అంటే అంత సౌండ్ చేస్తున్నాను. రాకుండా చంపేసొద్దంట. కొద్ది వచ్చినట్టు మళ్ళీ వచ్చింది. అమ్మ రైడ్ గోస్ట్ రైడ్ అవేం బీట్ బిస్ట్ రైడ్ అమ్మ రైడ్ వెళ్ళి అక్కడ నాకు క్లోబార్ తెచ్చుకుని క్లోబారా క్లోబార్ పోరా. వెళ్ళి
చూపురా మాయమై కూడా ఫస్ట్ టైం చూస్తున్నావు. నువ్వు 10 సార్లు మాయం కాలే ఎంత నుంచి డబ్బులు తీసుకుంటా. ప్లేస్ దీంట్లో ఏదో ఒకటి గోల్డ్ ఉంటే దాంట్లో నాకు తెలిసి పుచ్చకాయ ఉంటుంది. టెడ్డీతో ఏం చేసుకోవాలిరా మేము? అమ్ముకుంటాం తీసుకోవాలి. పడేరా వాళ్ళు వేసిన వస్తాడు. సేఫ్కి తీసుకురా. షార్ట్ గన్ ఎందుకు చంపేస్తారా? సేఫ్కి తీసుకుంటాను రా. డోరేది సేఫ్కి లోపల ఎస్కేప్ అవ్వడానికి ఉంటుంది. ఏముంటుంది చెప్పాలా? బోల్ట్ కానీ ఏదో ఒక కావాల్సింది ఉంటుంది అనుకుంటున్నాను. బోర్డు కూడా దొరికింది కానీ ఇటుంది. బోల్ట్ దొరికితే మనం ఎస్కేప్ చేయాలి. చక్రం దొరికింది. చిక్మా పైకి వెళ్ళాల్సింది. మనకి ఇప్పుడు కావాల్సింది ఓన్లీ బోల్ట్ ఇంకా ప్లాంక్. ఆ రెండు దొరికిస్తే ఎస్కేప్ అయిపోతుంది. ప్లాంక్ ఇక మనకు అన్ని దొరికినాయి. ఒక్కటి కావాలి. ఇంకా ప్లాంక్ ఒక్కటి కావాలి. ప్లాంక్ తీసి క్రాక్ వీల్ తెచ్చు. అఖిలసాన్ని తీసుకురావడానికి ఒక్కడు కావాలి. ప్లాంకా చక్రం ఏయ్, మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎక్కి అక్కడ అది తీసుకోవచ్చు. తీసుకోగలం. వెళ్ళలేదు అక్కడ నుంచి కౌంట్. అరే గ్లోబల్ తీసుకురావచ్చు కదా. ఎట్లా వెళ్తుంది? చిక్మా దాని ఎంత చూడ అప్పుడు ఏమన్నా ఇక్కడ ఏం దొరకలేదేమో. తీసుకొని వద్దాం గాయస్. పనిలేదు. నువ్వే ఆడతావా మొత్తం? ఆడినావు కదరా కొద్దిసేపు నేను ఆడతా. ఇక్కడ ప్లాన్ ఉదయం మన లక్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ పడి ఇప్పుడు నేను ఆడిపోతుంది. కట్టొద్దు ముందు అది కింద తెచ్చాం కదా, పడేసినాం కదా. కేబుల్ పెట్టుకో, కిందనే ఉన్నాం. ఇటే పడేసినాం కదా. జనరేటర్ కొనైకెనాల్కి వెళ్ళిందా? కొడైకెనాల్లో ఐస్ క్రీమ్ అయిపోయి ఉంటుంది. తొందర పెట్టేరా. ఏంటిది? తొందర తీసుకుని సెకండ్ ఫ్లోర్ నాకు నొక్కుదండి. అది ఎక్కడో పైన 4th ఫ్లోర్. చెప్పనా 4th ఫ్లోర్ అని? అరే రకరకాల మన చుట్టూ జాకెట్ మీరు పాలు మన బేబీకి ఇలా కొట్టాలి. జో 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 అని గట్టిగా కొట్టాలి. అప్పుడు మన బేబీ ఏడుస్తుంది. సెకండ్ ఫ్లోర్ అంతే కదా. వెళ్తున్నా కదా. ఏమన్నా ఏడుపుతుందా నీకు? గుర్తు ఏమన్నా మీ అమ్మ బాబు ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి మన గన్ను తీసుకోవాలి. ఎందుకంటే మనకి పూజారి ఉన్నాడు కదా, ఆ పూజారి
వాడు తీసుకొని వాడికి దిష్టి తీయాలి అన్నమాట. దిష్టి తీసుకొని ఆత్మని తీసేయాలన్నమాట. ఆత్మని తీసేసి వాడిని చిక్కుమ చిక్కుమ ఉయ్యి అని కొట్టాలన్నమాట. సో గైస్ మీకు ఇంకా టెడ్డీ మనకి అవసరం లేదు. చిక్కుమా చిక్కుమా గనేరా ఏహే ఎక్కడ పెట్టినా అవునరా ఎందుకంటే ఆ రూమ్లో చూసిన నేను గ్రాండ్కి ఇచ్చిన గన్ను వెళ్ళి చూడిపో ఒకసారి. గ్రాండ్ పోయిందేమో. వాడిని ముందే చంపేసి మిగతా పనులు చేసుకోవాల్సింది అనుకుంటా. అవును గైస్ మీకు చికెన్ చేస్తా రండి మా ఇంటికి ప్లీజ్. గ్రాండ్ పైన ఉన్నాడు కదా. నువ్వు తొందరగా కట్ట తెచ్చుకో. వాడు బయట ఉన్నారా? కట్ట తెచ్చుకోరా. ఇక్కడ నుంచి ఎందుకురా? కిచెన్లో ఇద్దరు నుంచి ఏ కట్ట పైన పడ్డది కదా, ఇక్కడ పండ్రా మనకి. లిఫ్ట్ ఇది పైకి సెకండ్ ఫ్లోర్ కాకుండా థర్డ్ ఫ్లోర్ అవుతుంది. సెకండ్ ఫ్లోర్కి కాకుండా థర్డ్ ఫ్లోర్ కదా. ఇంకా థర్డ్ ఫ్లోర్ నుంచి కిందికి దుంకి మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చి సో గైస్ మన కృష్ణ ఏం చెప్తుందంటే అమ్మ గైస్ స్కై గో అబ్బా దిగ్గు దిక్కు గో 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 ఇప్పుడు పైకి వెళ్ళాలి. గన్నే ఏది ఏసాలు గన్నే వేసినాం రా. గన్ను వాడు ఎత్తుకుపోయి ఉంటాడు రా. ఎక్కడో మరి చేతో ఎలా కొడతాడు? గన్ను ఎత్తుకుపోయిండ్రా. ఓపెన్ ప్లేస్ లో పెట్టినా మంచిగా. కట్ట తీసుకోపో తొందరగా వెళ్ళి ఎస్కేప్ చేసి తొందరగా అయిపోతుంది. చార్జింగ్ కూడా అంత లేదు. తొందరగా అయితే ఒకటి అయిపోతుంది. అక్కడ కట్టవద్దు. ఒకటి నా కొడుక గుండు మీద మళ్ళీ కొద్దిగా కప్పకు కూడా పనికిరావురా. చేతితో ఎట్లా కొట్టేపోద్దేంరా నీకు? అవును కప్పన కొడక పడే గన్ను పడే మనకి పని. తొందరగా వెళ్ళి కట్ట తెచ్చుకోపోరా. ఛార్జింగ్ ఉండే అంటే వేసుకోలాగా. నువ్వు ఆపే కదరా నేను వచ్చేది వెళ్ళేది. అతలు ఆ కోతి దగ్గరికి వెళ్ళు, ఆ పన్నీ దగ్గరికి వెళ్ళు. ఎస్కేప్ అవుతుంది. తొందరగా మన టార్గెట్ 5 లైక్స్. మరీ అంత పెద్దది కదా ఇది. మంచిగా చూస్తుంటే ఇప్పుడు 5 లైక్స్ ఒక్కో దేశన కుర్తి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఎస్బీఐ అప్పటికి నీకు డాడీని ఇంట్లో పెట్టుకో. కొనేకెనాల్ నుంచి అరే అక్కడ గేట్ ఓపెన్ ఆగరా. నేను ఒక వస్తువు తీసుకుని ఇదే చెప్పాలా. ఇక్కడ గ్రాంపా వస్తే ఇప్పుడు వాడి మొత్తం మీద వస్తా. వెళ్ళేదారిలో అది కాదు గ్రాంపా గారు వస్తే అప్పుడు ఫైర్ వేస్తా.
వీడియో నచ్చినట్టు వాళ్ళకి లైక్ కూర్చున్నా సో గైస్ మా చిన్నపిల్లడు పాపం అడ్డం రావట్లేదు అని ఏడుస్తుంటే ఒక పక్కకు తీసుకెళ్ళి నేనే మంచిగా నేర్పించాను. నన్నే మంచిగా తిట్టండి, చిచి పొగరండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై టాటా సీ యూ.